చేరవచ్చిన సంఘం అంతటి కూడా ప్రభు నామంలో వందనాలు తెలుసుకుంటున్నాను. మరి దేవుడు ఈ యొక్క ఆగస్టు మాసంలో 3వ వారంలో మమ్మల్ని ప్రవేశింపజేసి యథావిధిగా 3వ ఆదివారపు వాక్య పరిచయను దేవుడు నాకు ఇచ్చినందుకే వందనాలు తెలుసుకుంటున్నాను. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता महान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। चरण में तूने जन्म लिया यीशु, चरण में तूने जन्म लिया यीशु, क्रूस पे हुआ कुर्बान, यीशु क्रूस पे हुआ कुर्बान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम सबके पापों को मिटाने, हम सबके पापों को मिटाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम पर भी यीशु कृपा करना, हम पर भी यीशु कृपा करना, हम है पापी नादान प्रभु जी, हम है पापी नादान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। क्रूस पर अपना खून बहाया, क्रूस पर अपना खून बहाया, सारा चुकाया दाम, सारा चुकाया दाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। హల్లెలూయా. దేవునికి మరొకసారి వందనాలు తెలుసుకుంటున్నాం. మరి ఇప్పుడు మనం చదివినటువంటి బైబిల్ గ్రంథంలో మనం బహుశా అందరూ ఈనాటి అంశము గమనించి ఉండవచ్చు. దేవుని వద్ద నుండి దిగి వచ్చుట అనేది మన యొక్క అంశం. దేవుని వద్ద నుండి మనం ఇప్పుడు చదివినటువంటి మరి బాబు ఇంగ్లీష్లో చదివాడు. 1 సమూయేలు 18వ అధ్యాయం 10వ వచనం నుండి, మరునాడు యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా దిగివచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచూ ఉండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటను విసిరాడు. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతని తన యొద్దకు నుండనియక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందుగా వచ్చుచూ పోవచ్చు నుండెను.
మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండేది. ఇంతవరకు మనం సార్ చదువుకున్నాం. దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి దిగి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాము. తర్వాత సౌలు ఏమంటున్నాడు, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉన్నాడు అని చెప్పేసి దావీదుకు భయపడుతున్నట్టుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. సౌలును దావీదు ఎందుకు విడిచిపోయాడు, విడిచిపోవడం గల కారణం ఏమిటి అని ఒకసారి మనం గమనించినట్లయితే ఇదే మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో రాయబడింది. దేవుడు అమాలేకీయులను మీదికి వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్నటువంటి సమస్తాన్ని చిన్నపిల్లలు మొదలుకొని పశువులు, పెద్దలు, రాజులు సమస్తం అందరినీ కూడా చంపేవేయమని చెప్పేసి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా చంపమని చెప్పేసి సెలవిచ్చాడు. అయితే సౌలు చేసిన పని ఏమిటి? బలమైన వాటిని ఇక్కడ 15వ అధ్యాయం 9వ వచనం చదువుతున్న గమనించండి. సౌలును జనులను కూడి అగగు అంటే రాజు గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలము చేయక కడగా మంచి పనికిరాని నీచపు వాటన్నిటిని నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఈలాగా సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. యెహోవా దేవుడు సౌలు రాజును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నట్టుగా ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఏం చేశాడు? అప్పటి నుంచి సౌలుకు తోడుగా ఉండకుండా దావీదుకు తోడుగా ఉన్నట్టుగా వాక్యంలో మనం ఇప్పుడు చదివాం. కాబట్టి దాన్ని బట్టి మరి సౌలు దావీదుకు భయపడుతున్నట్టుగా చూస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే గొలియాతును దావీదు సంహరించాడో అప్పట్లో ఈ స్త్రీలంతా కలిసి ఎదురుగా వెళ్తూ సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను అతను శత్రువులను హతం చేసిరని చెప్పేసి వాళ్ళు గాన ప్రతిగానంలో అయితే ఎప్పుడైతే చేస్తున్నారో ఆ మాట వినిన వెంటనే ఏం చేశాడు? దావీదు మీద అతని విషపు చూపు నిలిపాను అని చెప్పేసి వాక్యంలో తీస్తాం. ఇక్కడ 9వ వచనం, అదే 18వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను అని చెప్పేసి చూస్తున్నాను. ఈయన మీదకి దురాత్మ వచ్చినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడో ప్రవచిస్తున్నాడు అన్నట్టుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. మరి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ప్రవక్తలు ఎంతో మంది ప్రవచించారు. అయితే వాళ్ళు ప్రవచించినప్పుడు దేవుని ఆత్మ వచ్చినప్పుడు ప్రవచించడం అనేది మంచి దేవునికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ప్రవచిస్తారు, ఏదైనా కూడా దేవుని యొక్క ప్రవక్తలు. కానీ ఈయన దురాత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఈయన సౌలు రాజు కూడా ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి దురాత్మ వచ్చినప్పుడు ప్రవచించేటువంటి మాటలు మరి ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. దురాత్మ వచ్చిన వాళ్ళు మరి మంచి మాటలు ఎలా పలకగలుగుతారు? పలకలేరు కదా, సైతాన్ మాటలే పలుకుతారు. కాబట్టి ఈయన కూడా ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈయన మీదకి దురాత్మ వచ్చినప్పుడు అంతా కూడా ఈయన ఇప్పుడు మనం చదివినటువంటి రీతిగా దేవుడు ఏమంటున్నాడు? నేను చెప్పినటువంటి మాట వినకపోయినందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నట్టుగా దేవుడు చూసినట్టు వాక్యంలో చూస్తున్నామంటే ఇప్పుడు ఈయన దేవునికి అవిధేయత చూపించినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. తర్వాత ఇంకొక విషయం ఏంటి? దేవుడు వాటన్నిటిని చంపమన్నప్పుడు చంపలేదు, అందరినీ చంపమన్నప్పుడు సమస్తాన్ని కూడా చంపమన్నప్పుడు చంపలేదు, మంచి మంచి వాటిని తీసుకొని వచ్చినట్టుగా కూడా చూస్తుంటున్నాం. తర్వాత గొలియాతు మీదకి యుద్ధం వెళ్ళడానికి 40 రోజులు గొలియాతు ఛాలెంజ్ చేస్తూ ఉంటే 40 రోజులు కూడా యుద్ధానికి వెళ్ళడానికి వెలుగుదీసినటువంటి వ్యక్తిగా కూడా మనం సౌలు రాజును కూడా చూస్తుంటున్నాం. 40 రోజులు అక్కడ వాళ్ళ మీదకి వెళ్ళడానికి ధైర్యం చేయలేకుండా 40 రోజులు అక్కడే ఉంటున్నారు. కానీ ఒకరోజు కూడా గొలియాతు మీదకి వెళ్ళడానికి మాత్రం కూడా ధైర్యం చేసినటువంటి వ్యక్తి కాదు. అయితే ఇటువంటి వ్యక్తి మరి దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి కాబట్టి మరి దావీదు ఏం చేస్తున్నాడు? ఆయనకు అవకాశాలు వచ్చినాయి కూడా, మరి సౌలును చంపడానికి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మరి దావీదు ఆయన దేవుని చేత అభిషేకం పొందినవాడు కాబట్టి నేను చంపకూడదని చెప్పేసి ఒక నిర్ణయంతో ఉన్నటువంటి ఆయనకు గౌరవించినటువంటి వ్యక్తి. అయితే అటువంటి వ్యక్తిని సౌలు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క మాటను బట్టి ఈ యొక్క జనులు ఎవరైతే సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను ఆ శత్రువులను హతం చేసినటువంటి మాటను బట్టి అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపిన వాడే ఎప్పుడెప్పుడు దావీదుని చంపాలా అని చెప్పేసి ఒక ఆలోచన కలిగినటువంటి వాడై ఏం చేస్తున్నాడు? తన చేతిలో ఉన్నటువంటి ఈటను ఇప్పుడు ఆయన మీదకి సౌలు మీదకి వచ్చినటువంటి దురాత్మలు వెళ్ళిపోవడానికి దావీదు వచ్చేసి ఒక వీణను
ఆయన మీద సితారాలు వాయించాలి, అది ఒక అప్పుడు దురాత్మ వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా దావీదు వచ్చేసి ఆ పని చేస్తున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, వీణ వాయిస్తున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, సౌలు రాజు దావీదును చంపాలని చెప్పేసి ఒక ఈట ఇసిరి గోడకు మరి మనము ఇప్పుడు మేకలు కొట్టి వాటిని అక్కడ నిలబెట్టాం కాబట్టి గోడ మేకలు కొట్టినప్పుడు అది నిలబడింది అక్కడ. అట్లా ఆ ఈటతోటి పొడిసి దావీదును ఆ విధంగా గోడకు నిలబెట్టాలని చెప్పేసి ఒక పట్టుదల కలిగినటువంటి వాళ్ళే మరి దావీదు మీదకి ఈటను ఇసిరినట్టుగా మనం చూస్తున్నాం వాక్యంలో. ఈయనేమో మంచి ఆలోచన కలిగి ఆయన మీద ఉన్న దురాత్మ పోవాలని చెప్పేసి ఆయన మీద దగ్గర సితారా వీణ వాయిస్తున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు, దావీదుని ఎప్పుడు చంపాలని చెప్పేసి దావీదు మీద విషపు చూపు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మరి మేలు చేయాలని ఈయన ఆలోచన చేస్తే ఆయనేమో కీడు చేయాలని చెప్పేసి ఆయన రాజు సౌలు రాజు మరి దావీదు పట్ల అటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాము. మరి దేవుడు అంటే ఒక విధంగా ఇప్పుడు దేవుడు ఆయన అంటున్నాడు, సౌలు రాజు అంటున్నాడు, ఇప్పుడు దేవుడు నాకు తోడుగా లేడు, నన్ను విడిచిపెట్టిపోయాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి దాన్ని బట్టి ఆయన మరి దావీదుకు భయపడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంటే దేవుని బిడ్డలు కాని వారికి ఉండేటువంటి తేడా ఇప్పుడు ఈయనకు దేవుడు తోడుగా లేడు కాబట్టి ఇక ఈయన అల్లుడి కింద లెక్క అయిపోయినట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే దేవుడికి తోడుగా లేడు కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి దావీదును ఎప్పుడెప్పుడు చంపాలా అని చెప్పేసి ఒక దురాలోచన మరి కలిగి దురాత్మ చేత ప్రేరేపింపబడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి కాబట్టి దావీదైతే అటువంటి ఆలోచన ఏమాత్రం కూడా చేయలేదు. కాబట్టి మరి దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు మేలు చేద్దామనే ఆలోచన ఉంటే మరి దురాత్మ పట్టినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, దేవుని బిడ్డలను చంపాలని చెప్పేసి ఒక ఆలోచనలో కలిగి ఉన్నట్టుగా చూస్తుంటున్నాం. మరి దాదాపుగా ఒక 40 years ఆ ప్రాంతంలో ఉండొచ్చు. బహుశా మన పాలస్తీనా దేశము యాసర్ అరాఫత్ కంటే ముందు కాలంలో కావచ్చు, బహుశా దగ్గర ఆ ప్రాంతంలో ఉండొచ్చేమో. కానీ మరి బార్డర్లలో సామాన్యంగా మన మిలిటరీ ఇద్దరు ఈ 2 మిలిటరీలు బార్డర్ల దగ్గర ఉంటాయి కదా. అట్లాగే పాలస్తీనా ఇస్రాయేల్ బార్డర్లో పాలస్తీనా వాళ్ళు ఇస్రాయేల్ బార్డర్లో ఇస్రాయేల్ సైనికులు మరి పహారా కాస్తుండడం వల్ల దేశాల దగ్గర బార్డర్లలో సామాన్యమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఈ యొక్క పాలస్తీనా వారు ఒక ఇస్రాయేల్ సైనికుని ఆ టైంలో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత వీళ్ళు గమనించారు, ఒక సైనికుడు లేడు తక్కువని చెప్పేసి. అప్పుడు వీళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పేసి గమనించి వీళ్ళు ఏం చేశారంట, ఇస్రాయేల్ దేశ వాళ్ళు మా సైనికుని విడిచిపెట్టమని చెప్పేసి పాలస్తీనా వారిని అడిగారు. అడిగితే అప్పుడు అంతకు ముందుగానే 5 ఒక 1000 మందిని పాలస్తీనా వారిని ఇస్రాయేలీలు బందీలుగా పట్టుకొని బంధించుకున్నారట. అంటే వాళ్ళు మరి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వారు బహుశా కావచ్చేమో. అలాంటి వారిని బార్డర్లో ఏదో గొడవలు చేస్తుండొచ్చు, వాళ్ళని పట్టుకొని 1000 మందిని వాళ్ళు బంధించి ఉంచారు ఆల్రెడీ. అప్పుడు వీళ్ళు కండిషన్ పెట్టారు అన్నమాట, మా వాళ్ళు 1000 మంది మీ దగ్గర ఉన్నారు కాబట్టి మా 1000 మందిని వదిలిపెడితే మీ సైనికుల్ని వదిలిపెడతాము అని చెప్పేసి కండిషన్ పెట్టారు. పెట్టినప్పుడు అప్పుడు మిగతా దేశాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో, ఇస్రాయేల్ దేశం ఏం చేస్తుందో అన్నటువంటి ఒక ఆలోచనతో అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మరి ఇక దావీదు రాజు ఒక వడిసెల రాయితో ఆ యొక్క గొలియాతును సంహరించినాడంటే అంటే వీళ్ళు ఎంత యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి వారు, ఇస్రాయేల్ సైనికులు కూడా అలాంటి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు, నేర్పరితనం కలిగినటువంటి వారు, అలాగే మరి ముఖ్యంగా మంచి జ్ఞానం కూడా కలిగినటువంటి వారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఇప్పుడు దేశాలన్నీ చూస్తున్నాయి, ఇప్పుడు ఏం చేస్తారు, ఇస్రాయేల్ దేశం ఏం చేస్తారు చూద్దామని చెప్పేసి అప్పుడు వీరు ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఇస్రాయేల్ సైనికులు ఇక్కడ బైబిల్లో ఉంటారు, నా సొంత మాట కాదు, బైబిల్లోనే కూడా రాయబడింది, తల వెంటగా నిటారుగా నిలబెడితే గురి చూసి కొట్టగలిగే అంత నేర్పరితనం కలవాలని చెప్పేసి ఇస్రాయేల్ సైనికులు. అంటే మనము నా సొంతగా మాటగా చెప్పినారని అనుకోవచ్చు, బహుశా ఇది బైబిల్ గ్రంథంలో రాయబడింది. దయచేసి ఒకసారి చూద్దాం, ఎందుకంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే తల వెంటగా నిలబెడితే కొట్టగలిగేంత నేర్పరితనం ఉందని ఎట్లా
ఎట్లా కొట్టగలుగుతారో ఎట్లా అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చేమో. దయచేసి చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. న్యాయాధిపతులు 20వ అధ్యాయము చాప్టర్ 20 16 వర్డ్స్. 16వ వచనము. ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. అంటే అంత సామర్థ్యము కలిగినటువంటి వారు అని చెప్పేసి, ఇశ్రాయేలు సైనికులు అంత సామర్థ్యం కలిగినటువంటి వారు అని చెప్పేసి. కాబట్టి అంత సామర్థ్యం కలిగినటువంటి ఒక సైనికుని ఎవరైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారో? మరి సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే సరే ఒక సైనికుడే కదా పోతే పోనీ అని చెప్పేసి అని అనుకోవచ్చు ఒకవేళ. కానీ ఇంత గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వారిని విడిచిపెట్టుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. అప్పుడు వీళ్ళేమంటారు, ఒక ఇశ్రాయేల్ సైనికుడిని వదిలిపెడితే 1000 మందిని వదిలిపెట్టమని చెప్పేసి వాళ్ళు కండిషన్ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక ఇశ్రాయేల్ సైనికుడు 1000 మంది పాలస్తీనా వారితో సమానము. మరి యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును అని చెప్పేసినటువంటి వాక్యానికి సాదృశ్యంగా ఇక్కడ ఒక ఇశ్రాయేల్ సైనికుడు 1000 మంది పాలస్తీనా వారితో సమానం అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? 1000 మందితో సమానమైనటువంటి మా యొక్క సైనికుని మేము ఎందుకు వదిలిపెట్టుకుంటాం, కాబట్టి మీ 1000 మంది వదిలిపెడతాం, మా సైనికుని విడిచిపెట్టామని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు వాళ్ళ ఇశ్రాయేల్ సైనికుని విడిచిపెట్టిన తర్వాత వీళ్ళు 1000 మందిని కూడా వీళ్ళు విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే చెప్తున్నానంటే మాట, అంటే ఇశ్రాయేలీయులు ఎంత నేర్పరితనం కలిగినటువంటి వారు, ఎంత జ్ఞానము కలిగినటువంటి వారు, మరి ఎంత యుద్ధ నైపుణ్యం కలవారు అని చెప్పేసి దానికి సాదృశ్యం ఇక్కడ. మరి తల వెంట్రుక నిలబెడితే మరి దాని మీదకి వడిసెల రాయి విసరగలిగేటంత సామర్థ్యం కలిగినటువంటి వారంటే మరి సామాన్యంగా తల వెంట్రుకంటే మనకు కనపడడం కూడా కష్టమే, కంటికి కనపడడం కూడా కష్టమే. కానీ అటువంటి మరి తల వెంట్రుక మీదకి వడిసెల రాయి విసరడం అంటే వారికి మరి ఎంత గొప్ప నేర్పడతనం కలవారో మనం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి యెషయా గ్రంథంలో రాయబడ్డ 60:22లో రాయబడింది ఈ మాట, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అని చెప్పేసి యెషయా గ్రంథంలో రాయబడింది. 60:22లో రాశారు కాబట్టి చూసుకోండి తర్వాత. కాబట్టి ఇంత చాతుర్యము కలిగినటువంటి వాడు అని చెప్పేసి మనకు వాక్యం ద్వారా సెలవిస్తున్నట్టుగా మనం తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలు కాని వారికి ఉండేటువంటి వ్యత్యాసం కూడా మనం ఒకసారి గమనించవచ్చు. నేను పోయిన నెలలో వాక్య పరిచర్య చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఈ యొక్క వాక్యాన్ని, ఈ దేవుడు నాకు ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చిన తర్వాత నేను ఈ వాక్యాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఒక తలంపు పోయిన మాసంలో కూడా నేను చెప్పడం జరిగింది. అది మరి తర్వాత వెళ్దాము. అంతకంటే ముందుగా మనం గమనించవలసింది ఈ యొక్క దురాత్మ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ దురాత్మ వచ్చినప్పుడు సౌలు రాజు కూడా ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ దురాత్మ వచ్చినప్పుడు ఏమవుతుంది అనేది ఇంకొక విషయంలో రాజుల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, రాజులు యూదా రాజు ఇశ్రాయేలు రాజు కలిసి సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇశ్రాయేల్ రాజు ఏమంటాడు, ప్రవక్తల ద్వారాగా మనం ఏం చెప్తారో వాళ్ళు తెలుసుకుందాం, యుద్ధానికి వాళ్ళు సిరియా రాజు మీదకి పోదామా వద్దా అని చెప్పేసి మరి ప్రవక్తలను అడుగుదామా అని చెప్పేసి అన్నప్పుడు ఈ ప్రవక్తలందరూ కలిసి ఏం చెప్తారంటే, మీరు పోటీ మీకే విజయము, మీదే గెలుపు, ఏమాత్రము సందేహం లేదు అన్నట్టుగా చెప్పేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, ఇశ్రాయేలు రాజు తరపున ఉన్నటువంటి ప్రవక్తలందరూ. అయితే ఈ యూదా రాజు ఏమంటాడంటే, ఇక్కడ ఎవరు కూడా యెహోవా ప్రవక్తలు ఎవరు కూడా లేరా అని చెప్పేసి వాక్యంలో అన్నట్టుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథంలో చూస్తాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం చదువుతాను చూడండి దయచేసి. ఏడవ వచనం చదువుతాను. 22:7లో మొదటి రాజులో, కొండని వారు చెప్పారు కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను అంటాడు. అంటే అంతకు ముందు
ఇశ్రాయేలు రాజు చెప్పినటువంటి వాళ్ళు ప్రవక్తలే. అయితే ఇక్కడ యెహోషాపాతు అడుగుతున్నటువంటి మాట ఏమంటాడు, ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఒకరైనా కూడా లేరా అంటే, ఇప్పుడు ముందు చెప్పినటువంటి వారు ప్రవక్తలే కానీ వాళ్ళు యెహోవా చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్తలు కాదని మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు తమంతట తాముగా ప్రవక్తలను చెప్పుకునేటి వారు అని దాన్ని బట్టి అర్థం. ఇక్కడ యెహోషాపాతు చెప్పినట్టుగా యెహోవా ప్రవక్తలలో ఒకడైనా కూడా లేడంటే, అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏమంటాడు, ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఉన్నాడు కానీ అతడు ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగానే చెప్తాడు అని చెప్పేసి ఈయన ఆలోచన. కాబట్టి నేను అతన్ని ఎప్పుడు కూడా విశ్వసించను, అతన్ని నమ్మను అని చెప్పేసి ఈయన అంటే, అప్పుడు యెహోషాపాతు ఏమంటాడు, అట్లా అనవద్దు, కాబట్టి అతన్ని పిలిపియమని చెప్పేసి అన్నప్పుడు అతన్ని పిలిపిస్తాడు. రాజుని పిలిపించినప్పుడు పిలిపించడానికి వెళ్ళారు, బట్ సైనికులు తీసుకోవడానికి ప్రవక్త తీసుకోవడానికి వెళ్ళారు. అయితే ఇంత లోపల ఏం చేస్తాడు, ఇంకొక కెలైనా కుమారుడు అయినటువంటి సిద్కియా అనే ఇంకొక అతడు ఏం చేస్తాడు, ప్రవక్త అంటే ఇశ్రాయేలు రాజుకు సంబంధించిన ప్రవక్త అయిన ఈయన ఏం చేస్తాడు, ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనం చేతు అని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పేసి ఈయన ఇశ్రాయేలు రాజు తరపున ఉన్నటువంటి ప్రవక్త చెప్తున్నాడు, ఇనుప కొమ్ములు లాంటి ఈ కొమ్ములు చేయించుకొని వచ్చి నీవు ఈ కొమ్ముల చేత సిరియా రాజును వాళ్ళ సైన్యాన్ని పొడిచి నాశనం చేస్తావు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పేసి ఈయన తన మరి సొంత ఆలోచనే అనుకోవాలి. మరి యెహోవా చేత పంపబడినటువంటి వారి ఉద్దేశం కాదు ఇది అని చెప్పేసి అన్నప్పుడు, సరే మంచిదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తాడు, ఈ యొక్క మీకాయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి సైనికులు వెళ్ళి తీసుకొని వచ్చినప్పుడు ఏమంటారంటే, మా ప్రవక్తలందరూ ఈ విధంగా చెప్పారు, కాబట్టి నువ్వు కూడా వాళ్ళు చెప్పినట్టు మా దగ్గర చెప్పు, వాళ్ళకి అనుకూలంగా చెప్పు అట్లా అంటే, ఆయన ఏమంటాడు, నేను ఆ విధంగా చెప్పాను, నాకు దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో నేను దాన్నే చెప్తానని చెప్పేసి అన్నప్పుడు ఆయన తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఈయన అడుగుతా ఉన్నారు, వీళ్ళందరూ ఈ విధంగా చెప్పారు. 20వ వచనం చదువుతారు చూడండి దయచేసి. అహాబు రామోత్ గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను ఈ వచనం చెప్పు చూడని. అంతలో ఆత్మ ఒకటి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారము నీవు అతనిని ప్రేరేపించు అని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటునని చెప్పగా, ఆయన నీవు అతని ప్రేరేపించి చేయము పొందుమని చెప్పేసి పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాడు. అప్పుడు యెహోవా నిన్ను గురించి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచినాడు అని చెప్పేసి మీకాయా అని యెహోవా ప్రవక్త చెప్పినప్పుడు, ఈ కెనాయినటువంటి సిద్ధివాడు అంటే ఈ ఇనుప కొమ్ములు చేపించుకొని వచ్చినటువంటి ప్రవక్త ఏమంటాడంటే, ఈ ఆత్మ ఏ పక్క నుంచి వెళ్ళిపోయింది నాకు తెలియకుండా ఎటు పక్క నుంచి పోయింది చూపెట్టు అని చెప్పేసి వచ్చి మీకాయా ప్రవక్తను చెంప మీద కొట్టినట్టుగా ఇక్కడ వాస్తవంలో చూస్తాం. అప్పుడు మీకాయా ప్రవక్త ఏమంటాడంటే, నీకు సమయం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ దాక్కుకోవాలో నీకు తెలియకపోయి నువ్వు ఇటువంటి పరిగెత్తుతున్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడి ఆత్మ ఏ పక్క నుంచి వచ్చిందని చెప్పేసి అప్పుడు ఈయనతో అన్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దురాత్మ వచ్చినప్పుడు అనేక మంది ప్రవక్తలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. ఆ ప్రవక్తల నోట ఆ యొక్క దేవుడి దగ్గర నుండి ఆత్మ వచ్చి వాళ్ళ అబద్ధం ఆడే మాదిరిగా ఆ యొక్క ఆత్మ వాళ్ళ చేత దురాత్మ వాళ్ళ నోట్లో ఉంచి అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళు ఓడిపోయే విధంగా చెప్తారు. కానీ అయితే యెహోవా ప్రవక్త నిజమైన మాట చెప్తే దాన్ని నమ్మటం లేదు. యెహోవా ప్రవక్త ఏమంటాడు, ఇశ్రాయేలులందరూ కాపురు లేని గొర్రెల వలె కొండల మీద చదిరియుట నేను చూసితేనే వారికి యజమానులు లేడు, ఎవరింటికి వారు సమాధానంగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పేసి మీకాయా ప్రవక్త చెప్తే వీళ్ళు దాన్ని నమ్ముతలేదు. ఈ ప్రవక్తలందరూ మీదే విజయము, మీరు వెళ్ళి సిరియా రాజు మీదకి వెళ్ళండి, మీకు దేవుడు విజయం అనుగ్రహిస్తారని చెప్పేసి వీళ్ళు చెప్తే యెహోవా ప్రవక్త ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులందరూ కాపరు లేని గొర్రెల వలె చదరి కొండల మీద చదిరిపోయి ఉన్నట్టు నేను చూశాను, నాకు మీరు ఆ విధంగా యుద్ధానికి పోవాల్సిన అవసరం లేదు, కాబట్టి మీరు ఎవరింటికి వాళ్ళు సమాధానంగా వెళ్ళండి అని చెప్పేసి అని దేవుడు నాకు సెలవిస్తున్నాడు అంటే ఈ మాటను ఎవరు నమ్మినట్టుగా లేరు. అంటే యెహోవా ప్రవక్త చెప్పినటువంటి మాటను విలువ లేదు, కానీ ఒక అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాటకు విలువ ఉంది అనేది మనం ఈ యొక్క వాక్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈనాడు మరి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది బోధకులు కూడా మరి ఉదయాన్నే లేస్తే మనం ఇక్కడ దేవుని స్థలంలో నిలబడి చెప్పకూడదు, కానీ మరి ఉండేటువంటి వాస్తవాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఉదయాన్నే లేచి దేవుని సేవనో లేకపోతే ఇంటికి వెళ్ళి ప్రార్థన అని చెప్పేసి బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి అనేకమైనటువంటి మాటలు అబద్ధం చెప్పే వాళ్ళు అబద్ధం ఉన్నంత తీపిగా నిజం ఎప్పుడు ఉండదు అనేది మన జీవితంలో మనకు తెలిసినటువంటి విషయమే.
మరి అబద్ధాలు ప్రవక్తలు చెప్పినటువంటి తీయటి మాటలు నిజమైనటువంటి ప్రవక్తలు నిజమైనటువంటి బోధకులు చెప్పలేరు. కాబట్టి ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాటల్ని తీయటి మాటలే నమ్ముతారు, కానీ నిజమైన ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు నమ్మలేరు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పోయిన మాసంలో పోయిన నెలలో నేను మరి వాక్య పరిచయం చేసిన తర్వాత మళ్ళీ ఈ వాక్యం తీసుకున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపించాడు. పోయిన నెలలో నేను చివరిగా ఒక చివరి రెఫరెన్స్ ఇచ్చాను. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయంలో మరి అషూరు రాజు అయినటువంటి సన్హెరీబు 2వ దినవృత్తాంతంలో కదా, 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయము 7-8 వచనాలు లాస్ట్ వచనాలు ఇచ్చాను పోయినసారి. అక్కడ అషూరు రాజు సన్హెరీబు ఇశ్రాయేల్ దేశం మీదకి హిజ్కియా మీదకి వచ్చేసి అప్పుడు ఏమంటాడు, నేను అనేక మంది రాజులను జయించాను, అనేక మంది ఓడించాను, నా చేతుల నుంచి ఏ రాజు కూడా మిమ్మల్ని వాళ్ళని తప్పించలేదు, ఏ దేవుడు కూడా వాళ్ళని తప్పించలేడు. కాబట్టి ఈ సమయంలో ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, మిమ్మల్ని తప్పించడానికి మీ రాజు చేత కాదు, ఏ దేవుడి చేత కూడా కాదు, కాబట్టి మీరు నా వైపు వచ్చేసేయండి అని చెప్పేసి ఒక అన్యుడైనటువంటి రాజు చెప్తున్నట్టుగా మనం చూసుకుంటున్నాం. అయితే హిజ్కియా రాజు మరి దేవుని చేత ప్రార్థన చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి బలం కొద్దిదే, మనకున్నటువంటి బలము వారికంటే ఎక్కువ బలమే. వారికి ఉన్నటువంటి వారు మాంస సంబంధమైనటువంటి బాగు కలిగినటువంటి వారు, మనకైతే దేవుడే మనకు తోడుగా ఉన్నాడని చెప్పేసి చెప్పినప్పుడు, అయితే జనులు ఆ సమయంలో మరి వారి యొక్క దేవుని రాజు అయినటువంటి దేవుని మంది విశ్వాసం వచ్చినటువంటి రాజు చెప్పినటువంటి మాటను విని రాజుతోనే ఉన్నారు. కానీ ఆ అన్యుడైనటువంటి అవిశ్వాసి అయినటువంటి లేదా మరి ఆ యొక్క మరి విగ్రహారాధకుడైనటువంటి ఆ యొక్క రాజు చెప్పినటువంటి మాటలు ఆ సమయంలో వాళ్ళు వినలేదు. విని ఉంటే ఏమయ్యేది, ఆ యొక్క అపవాది స్వాధీనంలో అయిపోయి ఉండేవారు. కాబట్టి ఈ విధంగా శోధనలు దేవుని ప్రజలను శోధించడానికి, ఈ విధంగా అపవాదికి సంబంధించినటువంటి వాడు శోధించడానికి వస్తూనే ఉంటాడు. మీరు ఈ మందిరానికి వెళ్తే ఏమొస్తుంది, ఇక్కడ ఏం దేవుడు ఉన్నాడా, ఒక సందేహం కలిగిస్తాడు. అలనాడు అవ్వతో చెప్పినట్టు ఇది నిజమా అన్నట్టుగా ఇక్కడ దేవుడు ఉన్నాడా, ఇది చిన్న మందిరం కదా, ఇక్కడ ఎంతమంది నలుగురే ఉండేది, ఇక్కడ పోతే ఏమొస్తుంది, మీకు అద్భుతాలు జరుగుతాయా, ఇలాంటి అనుమానాలు కలిగించినప్పుడు అలనాడు మరి సైతాన్ ఏం చేశాడు, 40 రోజులు యేసుక్రీస్తు ఉపవాసం ఉండిన తర్వాత ఆత్మశక్తి అరణ్యంలో కూడిపోయబడినప్పుడు సైతాన్ వెంటనే వెంబడి 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు మనుషుడు రొట్టెలను మాత్రం కాదు మరి దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట, దేవుడికి చేయలేడా, చేత కదా, సైతానికే తెలుసు దేవుడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేస్తాడని చెప్పేసి తెలుసు. అయితే మరి దేవుడు చేయొచ్చు కదా, చేయలేదు. ఆ సమయంలో దేవుడు చేస్తే ఏమవుతుంది, సైతాను మాటను అంగీకరించినట్టు సైతానికి లోబడినట్లు అయిపోతుంది. కాబట్టి దేవుడు ఆ సమయంలో చేయలేదు, దేవుడు చేతగా కాదు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు ఆ సమయంలో చేసి ఉంటే సైతానికి లోబడినట్లే అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ కూడా ఈ యొక్క ఇశ్రాయేలీయులు అషూరు రాజు చెప్పినటువంటి మాట ఏంటే సైతానికి వీళ్ళు కూడా లోబడిపోయి ఉండేవాళ్ళే. కాబట్టి వాళ్ళు లోబడలేదు, కాబట్టి దేవుని యందు విశ్వాసం నుంచి వారి యొక్క విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే మనం ఏం చేస్తున్నాం, మన విశ్వాసం ఏమైంది, ఎవరో అన్యులు విగ్రహాలకు మనం చెప్తున్నారు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసరి, మరి మన విశ్వాసం ఏమైంది, మనం ఎందుకు అరే ఇతని అన్యుడు విగ్రహాలకు మన గురించి చెప్తున్నాడంటే దీంట్లో ఏంటి అర్థం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేయాలి కదా. మనం ఆలోచన చేస్తలేము. యెషయా గ్రంథంలో ఏమన్నాడు, ఎద్దు తన కామంతునకును గాడిద తన సొంతమైన దొడ్డి తెలుగును ఇశ్రాయేలుకు బుద్ధి లేదు, నా ప్రజలు యోచింపారు అని చెప్పేసి. అంటే మనము యోచిస్తున్నామా, మనం యోచిస్తే ఈ సైతాన్ని చెప్పినటువంటి మాటలు మనం అంగీకరిస్తామా? మనం ఒకసారి గమనించాలి. సైతాను అనేక విధాలుగా శోధించి పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. మన విశ్వాసాన్ని మనకు లేకుండా పడగొట్టడానికి, మన విశ్వాసంలో ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే దేవుడు ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పేశాడు. మనకు ఉండేటువంటిది ఏమంది, నేను వస్తాను అంటే నేను వస్తాననేటువంటిది మన యొక్క విశ్వాసం. దేవుడు మరలా యోహాను సువార్తలో చెప్పినట్టుగా నేను మరలా వచ్చి మా యొక్క మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పేసాడు. కాబట్టి ఆయన మరలా వస్తానని చెప్పేసాడు, అది మన యొక్క విశ్వాసం. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని ఆయన వచ్చే వరకు మనం గట్టిగా పట్టుకొని కాపాడుకోవాలి. ఆదిగా కాకుండా మరి చెప్పినట్టు ఎవరో చెప్పినటువంటి మాటలు ఏంటి, ఇటు అటు మనం పరిగెత్తితే గాలికి చదగొట్టుపోయే పొట్టు పరిగెత్తినట్టుగా పరిగెత్తితే ఆ పొట్టు గాలికి పోయి ఎక్కడ పడుతుందో దానికే తెలియదు. అది నీళ్ళలో పడుతుందో, చెట్టు మీద పడితే పుట్ట మీద పడుతుందో, ఎక్కడ పడుతుందో దాని స్థానమే దానికి తెలియదు. కాబట్టి ఆ విధంగా మరి పరిగెత్తుతా పరిగెత్తుపోతే దానికి ఆ యొక్క విశ్వాసం అనే దానికి విలువే
ఉండదు. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఆయన చెప్పినటువంటి రీతిగా ఆయన వచ్చే వరకు మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకొని స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమై ఉండాలని చెప్పేసి నాకు మరి దేవుడు ఇచ్చినటువంటి తలంపు అన్నమాట. ఇది ధ్యానిస్తున్నప్పుడు దేవుని బిడ్డలకు మరి అన్యులైనటువంటి వారికి ఉండే తేడా ఏంటి? అన్యులైనటువంటి వారు దేవుని బిడ్డల మీద ఏ విధంగా దాడి చేస్తున్నారు? దేవుని బిడ్డలు ఆ యొక్క అన్యులైనటువంటి వారు లేకపోతే విగ్రహాలైనటువంటి వారు చెప్పినటువంటి మాట లేని ఏ విధంగా లోబడుతున్నారు, ఎందుకు ఆ విధంగా చెడిపోతున్నారు అని చెప్పేసి నాకు దేవుడు ఒక తలంపునిచ్చాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మరి బాధతో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉంది. కాబట్టి మనము ఎవరో చెప్పినటువంటిది కాదు, కానీ మనము క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, అన్యులైనటువంటి దేవుని ఎరగినటువంటి వారు చెప్పినప్పుడు మనమే మరి ఎటువంటి పరిస్థితం అంటే మనకు వారికంటే కూడా మనం ఇంకా తెలియలేని వారమే అని చెప్పేసి అనుకోవాలి. మరి దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఏమి తెలియని వారు చెప్పినప్పుడు మనం అటు పరిగెత్తుతామంటే వాళ్ళకంటే మనకి ఇంకా జీరోనే అనుకోవాలి. మరి మనకున్నట్టు మనకు చెప్పడానికేమో మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవమే అంటున్నాం, యేసుక్రీస్తున్నాము, ఎరుగుదు అంటున్నాం. ఎరిగినప్పుడు మరి ఎవరో ఏమి తెలియని వారు చెప్పినప్పుడు మరి మనం ఎందుకు ఒక వాక్యం ద్వారా కౌంటర్ ఇవ్వలేకపోతే కూడా, పోనీ ఒక వాక్యం ద్వారా కూడా కౌంటర్ ఇవ్వలేకపోయినాము, కానీ మనకు ఉండేటువంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకపోయినా సరే మన యొక్క విశ్వాసాన్ని అయితే మనం కాపాడుకోవాలి కదా, మన స్థానాన్ని మనం అయితే పోగొట్టుకోకూడదు కదా. అది కాకుండా మనం వదిలిపెట్టేసి ఎక్కడెక్కడ పోతామంటే ఇక్కడ ఒక రోజు అక్కడ ఒక రోజు అక్కడ రోజు అంటే చివరికి ఎక్కడ లేకుండా పోయేటువంటి పరిస్థితి, మన స్థానం ఎక్కడో మనకే తెలియదు. అలాంటి పరిస్థితిలో మనం ఇటు పరిగెత్తవలసినటువంటి పరిస్థితి మరి వచ్చిందని చెప్పేసి దేవుడు నాకు ఇచ్చినటువంటి మరి తలం. కాబట్టి మరి ఈ యొక్క దురాత్మ పట్టినటువంటి వారు ఈ విధంగా మరి ప్రవచించి ఒక రాజైనటువంటి సౌలు రాజు కూడా ఈ యొక్క దురాత్మ వచ్చినప్పుడు ఆయన కూడా ప్రవచిస్తున్నట్టుగా మనం ఈ ప్రవచన అనేది అపోస్తల కార్య గ్రంథంలో మనం మరి ఒకసారి చూస్తాము. 16వ అధ్యాయము, అపోస్తల కార్య గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతాను, దయచేసి చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 16వ వచనం నుంచి, మేము ప్రార్థనా స్థలములకు వెలుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై శోధ చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఈ మాట పౌలు శీలలు మరి ఆ యొక్క ద్వేతర పట్టణస్థురాలైనటువంటి లూదియాతో వెళ్తున్నప్పుడు, ఆమె ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆమెతో కలిసి వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఎదురుపడేటువంటి సంభాషణ ఇది. మేము ప్రార్థన స్థలానికి వెలుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై శోధ చెప్పుటకు తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పగా, ఆమె ఇలాగ అనేక దినములు చేయించుంటుంది కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చెప్పి చూసి పౌరులను శీలను పట్టుకొని గ్రామపు సాగులోనికి అధికారులతో తీసుకొని పోయి, ఈ యొక్క దయ్యం పట్టినటువంటి శోధ చెప్పేటువంటి వారు శోధ చెప్పే మాటలు చెప్తున్నప్పుడు జనులందరూ ఆసక్తిగా పోతేనే కదా వాళ్ళకి లాభం వచ్చేది. జనులందరూ పోయి వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి, వాళ్ళు ఇంత 100 రూపాయలు లేకపోతే 50, 100, 200 వాళ్ళ స్తోమతను బట్టి అడిగినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు హాయిగా కూర్చొని ఉన్నపాటున ఆదాయం సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క దయ్యము మరి దురాత్మ ప్రేరేపణ చేత చెప్పబడినటువంటి మాటలు వినుకుంటూ ఈ యొక్క ఆదాయం సంపాదిస్తున్నారు ప్రతిరోజు. ఇది చూసి పౌలు అనేక దినాలు చూసి వ్యాకుల పడి ఏం చేశాడు, ఈ యొక్క దయాన్ని వదిలిపెట్టమని యేసుక్రీస్తునామమున ఆజ్ఞాపిస్తున్నాను అనేప్పటికీ ఆ యొక్క దయం వెంటనే వెళ్ళిపోయేప్పటికి ఏమైంది, వీళ్ళకి వచ్చేటువంటి ఆదాయం పోయింది. ఇంకా ఆదాయం లేదు కదా. దయం బట్టి ఏదో ఒకటి శోధ చెప్తుంటే డబ్బులు వస్తాయి. అది లేకపోయేప్పటికి ఎవరు పోతారు, వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు కదా. పోకపోయేప్పటికి లాభం అనేది వెళ్ళిపోయింది. లాభం వెళ్ళిపోయేప్పటికి ఏం చేస్తున్నారు, వీళ్ళు పౌరు శిలల మీద కోప్పడి వాళ్ళను పట్టుకొని గ్రామం సభలు లేక అధికారులు ఎందుకు ఈడ్చుకొని పోయి అని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే దేవుని ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మరి దేవుని సేవకులు నిజమైనటువంటి మాటలు చెప్తే దానిని ఎవరు ఆలోచించరు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క శోధ చెప్పే చిన్నదాని దగ్గరికి అనేక మంది పోతుంటేనే మరి యొక్క లాభసాధికం అనేది వస్తుంది. కానీ ఎవరు పోకుండా ఎవరు ఆ మాటలు వినకపోతే వారికి ఆదాయం అయితే రాదు కదా. అంటే దాన్ని బట్టి చూస్తే అనేక మంది అక్కడికి పోతున్నట్టు కానీ మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకు ఆదాయం అనేది వస్తుంది. కాబట్టి ఈ ఆదాయం అనేది పోయేప్పటికి ఏం చేశారు, దేవుని సేవకులు తీసుకుపోయి
ఈడ్చుకొని పోయి అధికారుల వద్దకు తీసుకొని పోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎంత మరి విచారకరమైనటువంటి సంగతి చూడాలి మనం. వాళ్ళు దయ్యం పట్టి ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనతలో ఆ దయ్యం విడిచిపోయినందుకు వాళ్ళు సంతోషపడలేరు, కానీ తమకు వచ్చేటువంటి లాభం పోయిందని చెప్పేసి దానివల్ల వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్నట్టుగా ఈయన తీసుకుపోయి మరి ఆ యొక్క అధికారుల దగ్గర తీసుకుని పోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎవరైనా కూడా యేసుక్రీస్తు దగ్గరికి అనేక మంది దయాలను పట్టిన వాళ్ళు తీసుకొచ్చి దయాలను విడిపించడానికి రిక్వెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏం చేశారు, మరి వారు అడగకుండానే ఈ యొక్క దయాన్ని మరి వదిలిపోమని పౌలు భక్తుడు ఆజ్ఞాపిస్తే వారికి వచ్చే లాభం పోయినందుకు వాళ్ళు పౌలను శీలను తీసుకుపోయి మరి చెరసాలలో వేయించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి, మనం ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు కాలంలో జరిగేటువంటి మరి కార్యక్రమాలు ఇవే సోద చెప్పేటువంటి మాదిరిగా మాటలు చెప్తే వారిని ఆహ్వానించి భద్రంగా కూర్చోబెట్టి భోజనాలు పెట్టి అన్ని చేసి వాళ్ళకి కానుకలిచ్చి మనం విశ్వాసం లేకుండా మనం లేనటువంటి వారు మన యొక్క విశ్వాసము మనం కోల్పోయి ఈ యొక్క సోద చెప్పేటువంటి అపవిత్రాత్మ కలిగినటువంటి వారు చెప్పేటువంటి మాటలకే ఎక్కువ అవకాశం ఇస్తున్నాం, కానీ దేవుని మాటలు చెప్పేటువంటి వారికి మనం అవకాశం ఇస్తలేము. నిజమైనటువంటి దేవుడు అందుకు అడవిలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు దేవుడు అని చెప్పేసి అంత్య దినాలలో ఈ విధంగా చెప్పడానికి అనేక మంది ప్రవక్తలు వస్తారు. వారి మాటలకు మీరు వినవద్దు, మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పేసి అంటే కూడా మనం ఏం చేస్తున్నాము, ఏది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం, మనం వెళ్తూనే ఉన్నాం. వెళ్ళవద్దు అని దేవుడు చెప్తున్నాడు, కానీ మనమైతే వెళుతూనే ఉన్నాం. అంటే అప్పుడు మనకు విశ్వాసం ఏమైనట్లు, మన విశ్వాసం ఏమాత్రం కూడా లేనట్లని చెప్పేసి అనుకోరు. కాబట్టి మరి ఇక్కడ 19వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం ఇప్పుడు మనం చదివినటువంటి దాంట్లో కూడా ఏం చేస్తున్నాము, పౌలు యొక్క నడికట్లో చేతుగుడ్డలు తగినటువంటి వారు కూడా స్వస్థపడతా ఉంటే అప్పుడు దేశ సంచాలకులు మాంత్రికులైనటువంటి కొందరు యూదులు పౌలు ప్రకటించుచు యేసు తోడు మేము యేసు ఏ విధంగా పౌలు భక్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నాడో అట్లనే వీళ్ళు కూడా ఉచ్చాటన యేసు తోడు అని చెప్పేసి వీళ్ళు కూడా ఉచ్చాటన చేస్తూ దయాలను వారి మీద చేతులు ఉంచేదానికి వీళ్ళు కూడా కూడుకున్నప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి స్కెవయను ఒక ప్రధాన యాజకుడు కుమారులు 7 మంది ఉంటే వాళ్ళు కూడా ఆ విధంగా చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా చేస్తే దాని మీద డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి వీళ్ళ ఆశ. ఆ విధంగా చేసి మనం కూడా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి వీరి ఆశ. అయితే ఆ దయాలు ఏమంటున్నాయి, నేను యేసును ఎరుగుదును పౌరుని కూడా గుర్తెరుగుదును, కానీ నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని చెప్పేసి దయాలే వీళ్ళ మీద పడి వీళ్ళను దొంగ తీసుకొని ఇది చేసినప్పుడు వారు మరి పారిపోయినట్టుగా మరి మనం ఇక్కడ వాక్యాలు చూస్తున్నాం. అంటే మరి దయాలు కూడా తెలుసు, దయాలు కూడా యేసుక్రీస్తు తెలుసు. అందుకని ఇక్కడ అంటారు కదా, వాళ్ళు వీళ్ళు ఆధార వచనంలో మనం చూసినప్పుడు వాళ్ళు దయాలంటున్నాయి, వీరు రక్షణ మార్గంలోనికి ప్రకటిస్తారని చెప్పేసి మరి వీళ్ళు వచ్చారని చెప్పేసి దయాలు కూడా మరి చెప్తున్నట్టుగా మనం మీకు రక్షణ మార్గం ప్రవచించి వారై ఉన్నారని చెప్పేసి కేకలు వేసినట్టుగా మనం చూస్తున్నాం. రక్షణ మార్గం ప్రకటించడానికి కేకలు వేస్తే ఎవరు వినటం లేదు, కానీ డబ్బు సంపాదన కోసం చెప్పేటువంటి మాటల కోసము బాగా లెక్క పెడుతున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క దురాత్మ పట్టినటువంటి వారు చేసేటువంటి క్రియలు ఏ విధంగా ఉంటాయి, దేవుని బిడ్డలు చేసేటువంటి క్రియలు ఏ విధంగా ఉంటాయి. దురాత్మ పట్టినటువంటి వారు ఈ విధంగా డబ్బు సంపాదన కోసం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మరి నిజమైనటువంటి దేవుని సేవ చేసినటువంటి పౌరు శీలను మరి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయించి అనేక విధంగా వారిని హింసించినట్టుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి మనం ఆ గాలికి చదరగొట్టుకుని పోయేటువంటి పొట్టు వలె ఉండవారం వల్లే కాకుండా మన యొక్క విశ్వాసము స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి మరి దేవుడు సెలవించినటువంటి రీతిగా నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోలేడు అని చెప్పేసి సెలవించినటువంటి రీతిగా మనము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమని చెప్పుకునేటువంటి మనము ఆ మాటకు కనీసం విలువ అనేది కనపరచాలి. మనం పుట్టినప్పటి నుంచి క్రైస్తవులం అన్నందుకు మరి అన్యులకు క్రైస్తవులకు మరి మనం పుట్టినప్పటి నుంచి క్రైస్తవం మధ్యలో క్రైస్తవం కూడా కాదు, మరి పుట్టినప్పటి నుంచి క్రైస్తవులం అన్నందుకు దానికి వ్యత్యాసం అనేది కనపడాలి, కొద్దిగా కూడా కనపడాలి. పర్సెంటేజ్లు కూడా కనీసం గమనిస్తే ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళకి 10th క్లాస్ చదివే వాళ్ళకి వ్యత్యాసం అనేది జ్ఞానంలో ఉంటుంది కదా, తప్పనిసరిగా వారి అవగాహన చేసుకునే కెపాసిటీ. ఫస్ట్ క్లాస్ చదువుకునే వాళ్ళకి అంత పెద్ద అవగాహన ఉండదు, చదువుకున్న మాట దీని అర్థం ఏంటో అనేది కూడా సామాన్యంగా తెలియదు. కానీ 10th క్లాస్ చదివే వాళ్ళకైతే తెలుస్తుంది కదా.
కాబట్టి ఆ విధంగా మనం చిన్నప్పటి నుంచి క్రైస్తవం చెప్పుకుంటున్నప్పుడు మనకు ఉండే అవగాహన మిగతా వాళ్ళ కంటే కూడా సామాన్యంగా ఎక్కువనే ఉండాలంటే ఆ తేడా అనేది కనిపించాలి. కనిపించకపోతే లాభం ఏముంది, ఏమి లేదు. వాళ్ళకంటే కూడా మనం కూడా సమానమే అని చెప్పేసి అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మరి మనకు కలిగినటువంటి దాన్ని విశ్వాసం, మనకు కలిగినటువంటి ఒక విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మరి దేవుని మందిరంలో నాటబడినటువంటి చెట్టు వల్ల నాటబడిన చెట్టు స్థిరంగా ఉంటుంది. కానీ అదే పొట్టు ఏం చేస్తుంది, గాలికి చెదరగొట్టుకొని వెళ్ళిపోతా ఉంటుంది. అట్లాంటి చెదరగొట్టుకొని పోయేటువంటి పొట్టు వల్లే కాకుండా దేవుని మందిరంలో నాటబడినటువంటి వారమై మరి అటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమై మరి జీవించాలని చెప్పేసి దేవుడి సందర్భంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుని పై నుండి, దేవుని దగ్గర నుండి ఆ మంచి ఆత్మ కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. దురాత్మ కూడా వస్తుంది. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ప్రవక్తలు మంచి పలుకులే పలుకుతున్నారు, మంచి మాటలే చెప్తున్నారు. రాజు కూడా మంచి పనులే చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించి దేవుని మాటను ఆజ్ఞని మీరాడో అప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండటం అనేది వదిలేసినప్పుడు ఆటోమేటిక్ గా దురాత్మ అనేది వచ్చేసి ఆయనను ఆవరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా మన జీవితాలలో కూడా ఎప్పుడైతే దేవుడిలో విశ్వాసం అనేది మనం లేకుండా కోల్పోతామో ఆటోమేటిక్ గా సైతాన్ని మన పక్కనే ఉండి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంబడే వచ్చేసి మనల్ని స్వాధీనం చేసుకొని తన దారిలోకి తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని చదువుకొని వాక్యంలో మనం చెప్పినటువంటి విషయాలను గమనిస్తూ వినటం వేరు, వాటిని గ్రహించడం వేరు. విని వదిలిపెట్టడం కాదు, కానీ వినిన వాటిని మన యొక్క హృదయంలో మరి నిలుపుకొని దాని యందు విశ్వాసం అనేది ఉంచుకొని ధ్యానిస్తూ ఉంటే అది మన యందు మన యొక్క హృదయాలలో స్థిరంగా నిలబడి ఉంటుంది. ఆ యొక్క విశ్వాసం ద్వారా మనం సైతాన్ని జయించడానికి సులభంగా అవకాశం ఉంటుంది. కానీ అంత మాత్రం కాకుండా ఇక్కడ విని వెంటనే బయటకు వెళ్ళిపోతే బయటనే డోర్ దగ్గర గేట్ దగ్గరికి వెళ్తేనే సైతాన్ని అక్కడ కనిపెట్టుకుని ఉండవచ్చు మన కోసం. ఆ ఎమ్మడే మన యొక్క విశ్వాసం కోల్పోతే ఎమ్మడే తీసుకొని వెళ్ళి ఇప్పటి వరకు ఎన్నది సాగు కానీ ఇక పదవి రానట్టుగా ఉంటుంది వ్యవహారం. కాబట్టి అలాగే కాకుండా స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి దేవుని మందిరంలో మరి నాటబడినటువంటి చెట్టు వలె మన యొక్క విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకోవచ్చు. అన్యులు దేవుని ఎదుగున్నటువంటి వారు చెప్పినటువంటి మాటలకు తావేక దేవుని బిడ్డలు చెప్పినటువంటి వాక్యానికి లేదంటే దేవుని యొక్క వాక్యానికి మనం తావిస్తూ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ఉండాలని చెప్పేసి దేవుడి సందర్భంగా మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి దురాత్మకు తావిక మరి దేవుని యొక్క వాక్యానికి తావిస్తూ దేవుని యొక్క వాక్యంలో జీవిస్తూ స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా మరి కుటుంబాలుగా అటువంటి సంఘంగా మరి ముఖ్యంగా మన సంఘం ఆ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభు నామములు మన దేవుడి సందర్భంలో మనం హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యంలో దేవుడు దీవించి ఆశీర్వదించిన దేవునికి స్తోత్రం.